నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సౌర్య గారు. నమస్తే. గురువుగారు అంటే యాక్చువల్‌గా హ్మ్. 'రాజాసాబ్' మూవీ గురించి అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే యెస్. యెస్. అసలు పాన్ ఇండియా మూవీ అది. అన్ని యెస్. లాంగ్వేజెస్‌లోని ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో అన్నీ గూడా మంచి హిట్స్ ఉన్నాయి. అలాగే అవును. మంచి పేరు సంపాదించుకున్నారు. యెస్. యెస్. ప్రభాస్ అనంగానే అవును. అవును. అందరికీ చాలా ఇష్టంగా మారిపోయిన వ్యక్తి ఆయన. అవును. సో, అట్లాంటిది 'రాజాసాబ్' అనే సినిమాతో మాత్రం చాలా అవమానాలు, అలాగే డైరెక్టర్ మారుతికి సంబంధించి గూడాను. హ్మ్. ఇంత పెద్ద మూవీ ఎలా చేశాడు ఏంటి అని. అంతకు ముందర తీసుకుంటే అందులో యాక్ట్ చేసిన 'నిధి అగర్వాల్' గూడా ఆవిడకి జరిగిన చిన్న అవమానంతోనే యావత్ ప్రపంచం ఫెమినిస్టులు అవును. అందరూ మొత్తం యాక్టివిస్టులు ఆ! అందరమే తెర మీదకొచ్చేయాల్సొచ్చింది. అవునవునవును. ఈ వుమెన్స్‌కి సంబంధించిన రచ్చ. అవును. అసలేంటి అంతా ఒకదానికొకటి లింక్ అయినట్టుగా అనిపిచ్చింది. యెస్. అసలు యెస్. ఏదైనా మీరన్నారంటే రిలీజ్ హ్మ్. డేట్ బాలేదు అని అన్నారు ఆ రోజు. నేనైతే నంబర్‌ల గురించే చెప్తా మేడం. అదే. నాకైతే వీళ్ళెవరో తెలవదు. ఓన్లీ సో, యెస్. న్యూమరాలజీకి సంబంధం అంతే. ఉన్నదని అన్నారు. అంతే. అంతే. ఏంటసలు సో, ప్రభాస్ గారైతే మామూలుగా 23 తారీఖు ఆయనది 5వ నంబరు. హ్మ్. వండర్‌ఫుల్ నంబర్. బిజినెస్ నంబర్. అందుకే ఈయన డబ్బులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేటది. హ్మ్. ఎందుకంటే 5వ నంబర్ పవర్ అది. హ్మ్. అది ఏది చేసినా పవర్. కానీ పవర్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళా మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. కనెక్ట్ ఆ! అయ్యే వాళ్ళతో గూడా ఉండాలి. హ్మ్. వాళ్ళకి కలిసే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళతో పాటే మనం పని చేయాలి. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఈ ప్యారలల్‌గా ఈ బ్యాచ్ అంతా చూసామనుకోండి. హ్మ్. హీరో 5వ నంబర్. హీరోయిన్ 'నిధి అగ్రవాల్' మన తెలుగు కోసం చూసుకుంటాం. హ్మ్. ఆమె 8వ నంబర్. వీళ్ళు లక్కీ నంబర్‌లే. తర్వాత మనకి మారుతి గారు. ఈయన 8వ నంబరే యాదృచ్చికంగా. అందరూ 8లే ఉన్నారు. 8లే ఉన్నారు. విశ్వప్రసాద్ గారు హ్మ్. ప్రొడ్యూసర్. హ్మ్. ఈయన 8వ నంబరే 17వ తారీఖు. హ్మ్. వీళ్ళంతా ఒకటే కోవకు చెందిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి కూడా లక్కీ నంబర్‌లే పర్వాలేదు. కరెక్టే. ఆ! అనుకోకుండానే సెట్ యెస్. అయిపోయినాయి. అనుకోండి సెట్ హ్మ్. అయిపోయినాయి. నేను కూడా మామూలుగా బేసిక్‌లో కూడా మనం కాంబినేషన్ వస్తున్నప్పుడే డీకోడింగ్ చేస్తాం. హ్మ్. డీకోడింగ్ చేసి బయటికి చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు ఈ అవునవును. మధ్యన చాలా అవును. ఇష్యూస్ అంటే వీళ్ళు వచ్చేసినాక మనం అనుకున్నా ఆ! పర్లేదు గానీ, రాకముందు చెప్తే రాకముందు దాని వల్లే చెప్తే జరిగిందన్నట్టు. డిస్కరేజ్ అయితది. హ్మ్. చాలా మంది ఇబ్బంది పడతారు. కరెక్టే మరి. అవన్నీ మేము అనుకుంటా చెప్పం. మొన్న హ్మ్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రం నేను చాలా ఫీల్ అయిపోయాను. అబ్బా! ఇంత మంచి స్టార్‌కి హ్మ్. రాంగ్ డేట్‌లో స్టెప్ ఏస్తున్నారు వీళ్ళు. ఏం జరుగుద్ది అని చెప్పి అవును. అనుకున్నా. అదే మీరు ఫోన్‌లో ఆ! అన్నారు గదా! చూసావమ్మా ఇది అవును. ఒక్క ఇప్పుడు రోజులోనే 8వ కలెక్షన్. తారీఖు హడావుడి చేస్తున్నప్పుడు హ్మ్. 8దో అనుకున్నాను నేను. హ్మ్. 8 లక్కీ నంబర్ వీళ్ళకి ఏం కాదు. శనీస్ మనీ అంటారు. హ్మ్. పెద్ద ప్రాబ్లమ్ ఏం లే. డబ్బులొచ్చాయి. కానీ యాదృచ్ఛికంగా సిలిండరిస్ట్‌లో ఎప్పుడు శుక్రవారం రిలీజ్ చేస్తారు సినిమాని. హ్మ్. శుక్రవారం ఏ డేట్ వచ్చిందో చూసుకోరు. ఇన్ని డబ్బులు పెట్టి చేసే వీళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు ఉన్నారు. హ్మ్. న్యూమరాలజీలో గిన్నిస్ రిక్ హోల్డర్ ఉన్నాడు అవును. ముంబైలో. అవును. ఆర్‌సి చౌదరి అని చెప్పేసి హ్మ్. గిన్నిస్ బుక్ హోల్డర్. ఎట్లా గిన్నిస్ బుక్ హోల్డర్ అయితారు? అవును. ముఖేష్ అంబానీ ఎందుకు ఈయనని ఫాలో చేస్తాడు? అవును. అంత పెద్ద కోటీశ్వరుడు. అవును. అంటే మరి మీరెందుకు న్యూమరాలజీని పట్టించుకోరు? చూడండి ఇంత చేసి మీరు హ్మ్. ఇన్ని కోట్ల రూపాయలతోని సినిమా తీసి రాంగ్ డేట్‌లో రిలీజ్. 9వ తారీఖు రిలీజ్ చేశారు మేడం. అవును. మన 'ప్రభాస్' గారికి రాంగ్ నంబర్ అది. హ్మ్. శత్రు నంబర్. హ్మ్. ఓకే. 5కి 5 శత్రు నంబర్. 9 శత్రు నంబర్. హ్మ్. పక్కాగా శత్రు నంబర్. తర్వాత 8కి శత్రు నంబర్. హ్మ్. ఈ మిగతా కిందోళ్ళంతా 8లే. అవును. అవును. మారుతి గారు 8, అన్నీ 8లే విశ్వప్రసాద్ గారు వచ్చినియి మీరు 17 చెప్పిన తారీఖు, ప్రకారం. నిధి అగ్రవాల్ గారు 17 తారీఖు హ్మ్. వీళ్ళందరూ కూడా 8 నంబరే. హ్మ్. వీళ్ళందరికి అగైన్స్ట్ నంబర్ 9. అబ్బా! హ్మ్. 9వ తారీఖున రిలీజ్ చేశారు. సో, ఇంకది ఎలా ఉంటుంది? అది అస్సలే కుజుడి నంబరు. అవును. మంచి యాగ్రెసివ్‌గా దూసుకుపోయే నంబరు. తొక్కి పడేసే నంబర్ హ్మ్. అవసరమైతే. అలాంటి నంబర్‌లో రిలీజ్ చేశారు. మొత్తం నంబర్స్‌తోనే ఇదంతా కింద మీద అయిపోయింది అనుకుంటా నేను. నా నా మీ కాలిక్యులేషన్ ప్రకారం. న్యూమరాలజీ నా కాలిక్యులేషన్ న్యూమరాలజీ ప్రకారం. ప్రకారం మాత్రం హ్మ్. రిలీజింగ్ డేట్ వీళ్ళని బాగా ప్రభావితం చేసింది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మనకి సంక్రాంతి రాబోతుంది. అవును. ఈ ఈ ఈ రేస్‌లో చాలా మందున్నారు. అవును. ఇప్పుడు 'చిరంజీవి' గారి సినిమా కూడా రిలీజ్ అయింది. అవును. అది బాగుందంట. చాలా మంది టాక్ అదే వచ్చేసింది. గదా! పాజిటివ్ టాక్ వచ్చేసింది. బాగా ఉంది అసలే ఇలా తీశారు అది ఇది అని అవును. అంటున్నారు. అవును. మన సినిమాలు తక్కువ చూస్తాం. అవును. సో, అది ఇప్పుడు ఇంకా మళ్ళా సంక్రాంతికొచ్చాం. ఈ సినిమాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ కూడా లైన్‌లో ఉన్నాయి. ఇది అక్కడ ఆ కోవకి చెందిందే. ఇప్పుడు 9వ తారీఖు అంటే ఒక్క 15వ డేట్ తారీఖు రిలీజ్ సంక్రాంతికి, వల్ల 9కి పెద్ద తేడా లేదు. ఒక వీక్ తేడాతోనే సంక్రాంతి రేస్‌లోకి వెళ్ళిపోతది ఈ సినిమా. హ్మ్. హ్మ్. పాన్ ఇండియా మళ్ళీ. అవును. పాన్ అసలు ఇండియా చాలా సినిమా. ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు అందరూ ఎక్స్‌పెక్టేషన్ ఫాన్స్. చేశారు. యెస్. మనం 'రాజసాబ్' సినిమా గురించి మాట్లాడుకోవాలంటే వాస్తవంగా నేనైతే నంబర్స్ గురించే చెప్తాను. ఎందుకనంటే నేను చాలా సార్లు చెప్తాను. మీ లక్కీ నంబర్స్‌ని మంచిగా పట్టుకోండి. శత్రు నంబర్స్ అవాయిడ్ చేయండి. కిక్ దట్ శత్రు నంబర్ అంటాను. ఎందుకంటే శత్రువుని మనం పక్కన పెట్టుకున్నాడు ఎప్పుడు ఇబ్బందే మనకి. యాదృచ్ఛికంగా ఈ సినిమాలో వరుసమ్మటి మనం ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులున్నారో హీరో గానియండి, తర్వాత డైరెక్టర్ గానియండి, ప్రొడ్యూసర్ గానియండి, హీరోయిన్ గానియండి. అంటే మన తెలుగుకి మన అగ్రవాల్ ఆ అమ్మాయినే చూస్తాం కాబట్టి ఆమె కూడా మామూలు ఇష్యూ చేయలేదు. ఆమె చేసిన డ్రెస్ కాంట్రోవర్సీ
మొత్తం అసలు ఎక్కడెక్కడ ఉన్న మొత్తం బయటికి తీసుకొచ్చేసింది. అంత ఇబ్బంది టిఫికల్ చేసిన క్యాండిడేట్ ఇందులో హీరోయిన్. తర్వాత మనం ఎప్పుడైతే దీన్ని నెంబర్స్ వైజ్గా చూసుకున్నామో, రిలీజ్ అయిన డేట్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ శత్రు నెంబర్. ఎంతమంది అయితే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా శత్రు నెంబర్ ఇది. సో 5వ నెంబర్కి 5వ నెంబర్ శత్రు నెంబర్, 5వ నెంబర్కి 9వ నెంబర్ శత్రు నెంబర్, 3, 5, 9 శత్రు నెంబర్ వీళ్ళకి. ఆ శత్రు నెంబర్ డేట్లో రిలీజ్ చేశారు. మారుతి గారు 8వ తారీఖు, ఆయనకి శత్రు నెంబరే 9వ నెంబర్. తర్వాత విశ్వప్రసాద్ గారు 17వ తారీఖు, ఆయనది 8వ నెంబరే, ఆయనకి శత్రు నెంబరే. నిధి అగ్రవాల్ ఆమెది 17వ తారీఖు, ఆమె 8వ నెంబరే, ఆమెకి శత్రు నెంబరే. అంటే ఎవరి వైబ్రేషన్ కూడా ఇక్కడ పనిచేయలేదు చూడండి. అంటే నేను అదే అంట, నెంబర్ మిమ్మల్ని ఏడిపించేస్తుంది, నెంబర్ మిమ్మల్ని నవ్విచ్చేస్తుంది, నెంబర్ మిమ్మల్ని అతాపాతాలనికి తొక్కేస్తుంది. ఇక్కడ దొక్కేసింది. నెంబరే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. అది మీ లక్కీ నెంబర్ అయితే. ఇది మీ శత్రు నెంబర్ కాబట్టి తొక్కి పడేసింది. యాదృచ్ఛికంగా దీని బడ్జెట్ కూడా 400 నుంచి 450 కోట్లు అన్నారు. 450 అంటే 9, అది కూడా వీళ్ళకి శత్రువే. చూడండి, అంటే నెంబర్స్ని పట్టుకోండి బ్రదర్, నెంబర్స్ని పట్టుకోండి అంటున్నాం ఎప్పటి నుంచో. నెంబర్ ఈజ్ నెంబర్. ఎస్, నెంబర్ ఈజ్ గ్రేట్. ఈ యూనివర్స్ అంతా నెంబర్స్తో కప్పబడి ఉంది. నెంబర్ ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో వెళ్ళిపోవచ్చు పైకి. అంటే మీరు శుక్రవారమే రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు నెంబర్స్ చూడకపోవచ్చు మీరు. మరి ఇక్కడ జరిగింది నెంబర్ క్వాలిటీ చూడండి మీరు. అంటే కాబట్టి రాజాసాబ్ సినిమాపై మనకి ఇట్లాంటి నెగిటివ్ వైబ్రేషన్ రావడానికి, అంటే నెగిటివ్ టాక్ రావడానికి నెంబర్స్ యొక్క కలయికే, నెంబర్ యొక్క ప్రభావమే. కాబట్టి ఈసారైనా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు మీరు. మా నిమరాల్జీ కూడా పెద్ద పెద్ద గిన్నిస్ బుక్ హోల్డర్స్ ఉన్నారు. మరి ఒట్టిగా పిచ్చిగా గిన్ని బుక్ లీడర్ ఏమి ఇయ్యదు. మామూలుగా మనకు కావాల్సిన ప్రావీణ్యం ఉంటేనే, ఆ శాస్త్రంలో దాంట్లో పట్టు ఉంటేనే, నిజంగానే దాంట్లో వైబ్రేషన్ ఉంటేనే ఇస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. కోటీశ్వరులు వాడుతున్నారు. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ కూడా న్యూమరాలజీ ప్రకారమే నడుస్తాడు మామూలుగా. కొంతమంది పాటించరు, వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు ఇంకా. సో వీళ్ళ బ్రదర్ ఉన్నాడు ముఖేష్, మన అనిల్ అంబానీ, ఆయన పాటించాడు. ఆయన పేరులో నిల్లు ఉంది, తీసేయబ్బా నిల్లు నీకు నెగిటివ్ వైబ్రేషన్ అంటే మారడు. ఆయన చూడండి, రీసెంట్గా వాళ్ళంటే పెళ్లి జరిగితే మామూలుగా ఎవరైతే వెళ్ళిపోయి అక్కడ అటెండ్ అయ్యి వచ్చారో అట్లా అటెండ్ అయ్యి వచ్చిండు. ఓ కుటుంబం మెంబర్ లెక్క కలిసిపోలే. అంటే నేను అందుకే అడుగుతున్నా, ఇప్పుడు ఎప్పుడైతే నెంబర్స్ని మీరు పర్ఫెక్ట్గా పట్టుకుంటారో, వైబ్రేషన్ని పర్ఫెక్ట్గా పట్టుకుంటారో మీరు దూసుకెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, మనం పాన్ ఇండియా అంటే చూడండి, బాహుబలికి దీనికి పోల్చుకుంటే దీంట్లో గ్రాఫిక్స్ కూడా మరీ ఓవర్ గ్రాఫిక్స్ వాడారని చెప్పి టాక్. మనమైతే సినిమా చూడలేదు, ఓవర్ టాక్ అనమాట పబ్లిక్ చెప్పేది. సో ఇవన్నీ కూడా మనం దీనికి బాగా నెగిటివ్ వైబ్రేషన్ రావడానికి దోహదపడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా రిలీజింగ్ డేట్ను చూసుకోండి, ప్రారంభ డేట్ను చూసుకోండి. ప్రారంభ డేట్ కూడా చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యాపిల్ ఫోన్ డేట్ను కొట్టి చూడండి, అది 1 కోడ్లో ఉంటుంది. 1 కోడ్, వైబ్రేటెడ్ కోడ్. ఇట్లా కోడ్స్ కూడా మీకు బాగా దోహదపడతాయి. కాబట్టి ఇంత డబ్బులు పెట్టే మీరు కొద్ది సలహాతో న్యూమరాలజీ పాటిస్తే అద్భుతమైన దారిలో ప్రయాణం చేస్తానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకు వాడరు మీరు? ఇప్పుడు మీరు ఏదో జరుగుద్ది అంటారు, ఇప్పుడు ఏదో జరుగుతుంది అనుకున్నారు, మరి జరగలే. ఒకసారి నెంబర్లు కూడా వాడి చూడండి, నెంబర్లు కూడా పట్టుకొని చూడండి మీకు ఎలా ఉంటుందో. సో 5వ నెంబర్లో ఉన్న దానికి కూడా శత్రు నెంబర్ బడగొట్టిందంటే చూడండి ఎంత వైబ్రేటెడ్ నెంబర్ 5వ నెంబర్ అంటే మనకి ప్రభాస్ గారిది. ప్రభాస్ గారి సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకోండి ఇప్పటివరకు కూడా ప్రతి సినిమాలకు డబ్బులు వచ్చినాయి. ఎక్కడ కూడా మీకు తొనికింది లేదు, ఇంత దారుణంగా లేదు. ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే తీరుతాయి. అసలు డబ్బులు ఏమో రాననుకున్న సినిమాలు కూడా వచ్చినాయి ఉన్నాయి. మిర్చి చిన్న బడ్జెట్ సినిమా, అస్సలు ఇంత కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు దాంట్లో, జనరల్గా తీశారు, సూపర్ హిట్ అయింది, కోట్ల డబ్బులు తీసుకొచ్చింది. సో అది నెంబర్ ప్రభావం. అట్లాంటి నెంబర్తో మీరు ప్రయాణం చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మరీ నెగిటివ్ ట్రోలింగ్ ఏం చేయకండి. సినిమా అంటే సినిమా, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎంతో మంది టీం కష్టపడతారు కాబట్టి పిచ్చి పిచ్చి కామెంట్ చాలా మంది చేస్తున్నారు, చేయకండి. మరో అవకాశం ఉంటుంది, మన ప్రభాస్ కానీ ఇంకా మారుతి గారు కానీ. మారుతి గారు కూడా మామూలుగా మీడియం రేంజ్లో ఉండే డైరెక్టర్, ఎక్దమ్ హై ప్రొఫైల్ అయ్యేసరికి అక్కడ కూడా ఆయనకు వైబ్రేషన్ సరిపోలేదు. కొంతమందికి వైబ్రేషన్ సరిపోని పనులు చేయకూడదు, మళ్ళీ అది కూడా మీకు ఇబ్బందే. కాబట్టి చూసుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. న్యూమరాలజీని పాటించండి, నెంబర్లను పట్టుకోండి, నెంబర్ల డేట్ ప్రకారం ఓపెనింగ్ పెట్టండి, నెంబర్ల డేట్ల ప్రకారం రిలీజ్ చేయండి, చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తాయి. మంచిగా పట్టుకోండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. ఎస్, అందరికీ ఏం కంగారు పడ